ఇక అనుమతి లేని వెంచర్లపై అధికారులు కొరడా జోడిపించారు. అక్రమంగా ఏర్పాటైన లేఅవుట్లను తొలగించారు. వెంచర్లలోని సరిహద్దు రాళ్లను కర్నూలు జిల్లా అధికారులు తొలగించారు. ఎమ్మిగనూరులో అనుమతి లేకుండా లేఅవుట్లు ఏర్పాట్లైనట్లు గుర్తించిన అధికారులు సరిహద్దు రాళ్లను, కాంపౌండ్ వాల్ను ప్రొక్లైన్లతో ధ్వంసం చేశారు. ఏడాది కిందట అనుమతులు తీసుకోవాలని నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో దాడులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఎమ్మిగనూరులో దాదాపు 100 ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఏర్పాట్లైనట్లు సమాచారం. అనుమతి లేని వెంచర్లపై అధికారులు కొరడా ఝళిపించారు. అక్రమంగా ఏర్పాటైన లేఅవుట్లను తొలగించారు. వెంచర్లలోని సరిహద్దు రాళ్లను కర్నూలు జిల్లా అధికారులు తొలగించారు. ఎమ్మిగనూరులో అనుమతి లేకుండా లేఅవుట్లు ఏర్పాటైనట్టు గుర్తించిన అధికారులు సరిహద్దు రాళ్లను, వాల్ను ధ్వంసం చేశారు. ఏడాది కిందట అనుమతులు తీసుకోవాలని నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎమ్మిగనూరులో దాదాపు 100 ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఏర్పాటైనట్టు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, సుమిత్ర, ఎమ్మిగనూరులో నిబంధనల విరుద్ధంగా వేసిన వెంచర్లపై కూడా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోకుండా స్థానిక వైసీపీ నాయకుల అండదండలతో ఈ వెంచర్లను కూడా యథాస్థితిగా వేసి అక్కడిని కూడా వ్యాపారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలు కూడా కొంత దీనిపైన క్లారిటీ లేకుండా ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేసి తర్వాత ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నుండి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కూడా అధికారులు కూడా స్పందించి ఈ అక్రమ వెంచర్లపై కూడా ఏదైతే ఎక్కడైతే అక్రమంగా వెంచర్లు వేశారో వాటిని అంతా కూడా ముందుగా ఐడెంటిఫై చేసినటువంటి వెంచర్ల పైన కూడా ఈ సర్వేరాళ్ళు అవన్నీ కూడా తొలగించేస్తున్నారు. మరోవైపు అక్రమంగా నిర్మించినటువంటి కొన్ని నిర్మాణాలపై కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా వేసినటువంటి వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేయడాన్ని కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా పదుల సంఖ్యలో చాలా చోట్ల కూడా ఒక మాఫియా ఏర్పడి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న కొంతమందిని కూడా ఏదైతే కఠినంగా వ్యవహరిస్తాము, ఎవరిని దీంట్లో ఉపేక్షించలేదని కూడా అధికారులు గత కొన్ని రోజులుగా వార్నింగ్ ఇస్తున్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా తినలేకపోతే ఫైనల్ గా కూడా అధికారులు రంగంలో దిగి అక్రమ వెంచర్ల భర్తం పడుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం కూడా తతంగాన్ని అంతా కూడా బయటకు తీసాము. కానీ ప్రజలు ఎవరు కూడా ఇంతకుముందు కొన్న వాళ్ళు కానీ ఇప్పుడు కొనకపోయే వాళ్ళు కానీ ఎవరు కూడా మోసపోవద్దని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా దీనిపైన కూడా అక్రమ వెంచర్లు ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా మీరు వాటిపైన కూడా నిబంధనలు విరుద్ధంగా వేసిన కొన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మిగనూరు ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.